మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు. యేసు జనసమూహములను పంపించిన తర్వాత శిష్యులను దోణి ఎక్కి ఎదుట ఉన్నటువంటి సముద్ర ప్రయాణముగా ముందున్నటువంటి చోటికి వెళ్ళమని బలవంతము చేసి ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా వెళ్ళిన తర్వాత దోణి చాలా దూరముగా వెళ్ళిన సమయంలో రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుకుని వస్తుండగా శిష్యులు చూసి ఎంతో కలవరపడి భయపడుతూ కేకలు వేస్తూ భూతమని అధైర్యపడ్రి. అప్పుడు యేసు ధైర్యమును తెచ్చుకొనడి, నేను భయపడుకుడి అని క్రీస్తు చెప్పగా, అందుకు పేతురుడు నీవే అయితే స్వామి, నేను కూడా నీటి మీద నడిచేదనని చెప్పగా క్రీస్తు రామనెను. నడుచుచూ వస్తున్నటువంటి పేతురుడు తన చుట్టూ ఉన్నటువంటి గాలిని, నీటిని, అలలని చూస్తూ ఎంతో భయభ్రాంతికి గురయ్యి పేతురుడు ములుగుపోయిట సాగి అప్పుడు నన్ను రక్షించు అని క్రీస్తుని వేడుకొనగా క్రీస్తు చెయ్యి పట్టుకొని అతనిని అల్ప విశ్వాసి అనే ధోనిలోకి సాగించను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో చూసిన ప్రకారంగా మనము కూడా క్రీస్తు విశ్వాసములో, క్రీస్తు ఒక జీవితంలో సాగుతున్నప్పుడు అలలు లాంటి అనేక పరిస్థితులు కానీ మనల్ని బాధించుట, చుట్టూ ఉన్నటువంటి నీటి లాంటి అనేక జనములు కానీ మనలను బాధించుచున్నప్పుడు మనము కూడా అటువంటి పరిస్థితుల్లో మనం పడిపోకుండా మన ఒక జీవితాన్ని దృఢమైనటువంటి విశ్వాసము ద్వారా నడుచుచు మనల్ని కాపాడుకొని మనము క్రీస్తు చేయిని ఎప్పటికీ కూడా వదలకుండా నడిచినప్పుడు మనము నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని, నిజమైనటువంటి క్రీస్తు ప్రేమని ఇతరులకి చూపించేవారుగా మనం ఉంటాము. కనుక ప్రియమైనటువంటి దైవజనుడా, మీ యొక్క విశ్వాసము ద్వారా క్రీస్తు ప్రేమని చూపించేవాడుగా, నమ్మకంతో నడిచేవాడుగా మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.